కదండి, బికాస్ ఇట్ డజంట్ రీచ్ టు ద రైట్ పీపుల్. కానీ మా మూవీకి విత్ శివ బ్లెస్సింగ్ ఏమో తెలియదు, మాకు ఎట్లా తెలియదు, కానీ లైక్ హోల్ ఫిల్మ్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ అస్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా మూవీ ఇప్పుడు ఈ ట్రైలర్ ఒక రాకెట్ అయితే ఇట్ వాస్ లాంచ్డ్ బై ఒక బిగ్ థ్రస్ట్ తో ప్రభాస్ గారు ఒక పుష్ ఇచ్చారండి. థ్యాంక్ యూ ప్రభాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఫర్గెట్ దిస్ డే అండి. ఐ బి వెరీ మచ్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ టు యూ అండి. అక్కడి నుండి బయలుదేరిన రాకెట్ ఎవ్రీ అట్మాస్ఫియర్ దాటేటప్పుడు ఎవ్రీ ప్లేస్ లో అండి మన ఫిల్మ్ ఫ్యామిలీలో లైక్ దుల్కర్ సల్మాన్ గారు కావచ్చు, కిరణ్ బోరం గారు కావచ్చు, రానా గారు కావచ్చు, అనిల్ రావుపూడి గారు కావచ్చు, వెంకట్ కావచ్చు, సందీప్ కిషన్ గారు కావచ్చు, తమన్ గారు కావచ్చు, సో మెనీ పీపుల్ గేవ్ ద బూస్ట్ టు ఇట్ అండి. అక్కడ ఒకసారి ఆర్బిట్ లోకి వెళ్ళిన తర్వాత పీపుల్ లైక్ నౌ దే ఆర్ షేరింగ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అండి. ఐ హావ్ బీన్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ అండ్ ఆది గారు హాస్ బీన్ గెటింగ్ సో మెనీ కాల్స్. హీ సో బిజీ దట్ ఎప్పుడు కాల్ చేసినా బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారంటే ఎవరో ఒకరు ఉన్నారు అటు అవతల లైన్లో, బీట్ ఫ్యాన్స్ కావచ్చు, బీట్ ఫిల్మ్ సైడ్ సర్కిల్ కావచ్చు. ఇలా ఎవ్రీ వన్ ఈస్ అప్రిషియేటింగ్ అండ్ యునానిమస్లీ ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి కారణం ద హోల్ ఫిల్మ్ ఫ్యామిలీ సపోర్టెడ్ అస్ అండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి ఫర్ దట్ థింగ్. దెన్ సాయి కుమార్ గారి గురించి చెప్పాలండి. బేసిక్ గా వితౌట్ హిస్ వాయిస్, అలాగే ఈ వాయిస్ ముందు మనము ఒక ట్రాక్ చెప్పేసి పెట్టుకుంటాం ముందర ట్రైలర్ లోకి, బట్ దానికి సాయి కుమార్ గారు చెప్పిన తర్వాత ఇట్ టుక్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. అంటే ఒకేసారిగా అట్లా పైకి తీసుకెళ్ళింది, అక్కడి నుంచి అలా వెళ్ళింది. And in the movie also, and like this movie, as you would have seen it, it is happening in 1980s, and there is a flashback which happens in 10,000 years back. So Sai Kumar garu voice over to beautiful deento jarugutundandi, and it's definitely a theatrical experience andi. So this movie, what we are trying to do is, as a team, we are trying to give you that experience andi. Technically, it's a very strong movie. So meer theater lo unnedapudu, you will forget that you are in theater and you will get immersed into the movie so much that you will definitely feel the empathy towards every character, every twists or turns, everything you will be feeling that. So definitely it's a theatrical experience andi. So please theater lo watch cheyandi movie. So coming to the Adi garu andi, he is like etla cheppalandi andi, like initially like see my first movie, it was debut చేసినప్పుడు it was all newcomers and the first movie. So this movie like I'm doing with all known actors and everything. బట్ ఆది గారికి నేను స్టోరీ చెప్పి ఆది గారు ఓకే అన్నారు. అంతా అయిన తర్వాత ఐ వాస్ బిట్ స్కెప్టికల్, అంటే ఎలా ఉంటుందో, ఐ వాస్ బిట్ నర్వస్ ఇన్ ద షూట్ ఎలా ఉంటుందండి. బట్ హీ వాస్ టూ సపోర్టివ్ అండి. లైక్ హీఈస్ బేసికలీ ఏ డైరెక్టర్ ఫ్రెండ్లీ యాక్టర్ అని చెప్పాలండి. అండ్ హీ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద షూట్. ఓకే లైక్ డోంట్ వరీ, ఇది ఇంకోసారి చేద్దామా, ఎట్లా చేద్దాం, ఓకే నీకు ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఐ యూస్ టు గెట్ బ్యాక్, ఓకే మళ్ళీ రీటేక్స్. సమ్ టైమ్స్ యూస్ టు డూ రీటేక్స్ లైక్ 20 times 25 times ఆల్సో. సో మళ్ళీ ఎన్నిసార్లు అయితే బాగుంటుందా బాగోదా అనేసి ఐ యూస్ టు, అంటే కొంచెం స్టెప్ బ్యాక్ అయితే నా ఫేస్ చూడంగానే సార్ 20 times రీటేక్స్ చేశాం సార్. రీటేక్స్ దట్ ఫైట్ ఇంద్రనీల్ గారితో అయితే ఆల్మోస్ట్ లైక్ 32 times జరిగింది ఆ ఎపిసోడ్ది. ఫోకస్ వెళ్తుంది, నైట్ ఏదో అవుతుంది. సో హీ వాస్ సో టైర్డ్, బట్ అగైన్ వి డిడ్ ఇట్ అండి. సో ఆల్ ది యాక్టర్స్ అండి, బీట్ రవివర్మ గారు కావచ్చు, మదనందన్ గారు కావచ్చు, ఇంద్రనీల్ గారు కావచ్చు, ఎవ్రీవన్, శివకార్తిక్, శ్వాసిక, హర్షవర్ధన్ గారు, శైలజా ప్రియ గారు, ఎవ్రీవన్ గుడ్ టెరిఫిక్ జాబ్ అండి. ఇట్స్ ఆల్ క్యారెక్టర్స్ అండి, యూ విల్ ఫీల్ దట్ క్యారెక్టర్స్. అండ్ కమింగ్ టు అర్చన అండి, నేను ఎవరికి చెప్పలేదండి మాట్లాడద్దు అని చెప్పేసి, దే ఆర్ జస్ట్ పుల్లింగ్ హర్ లెగ్ అండ్ మై లెగ్ యాక్చువల్గా. సో షీ డిడ్ హర్ రోల్ ఈస్ లైక్ నార్మల్ రెగ్యులర్ తెలుగు మూవీస్ లో లాగా, అంటే లైక్ ఐఎమ్ నాట్, అంటే తెలుగు మూవీస్ అట్లా ఉండకూడదని కాదండి. ఐ ఆల్సో ఎంజాయ్ మసాలా మూవీస్. బీసీలో ఐ యూస్ టు లైక్ విజిల్ అండ్ డూ ద థింగ్స్ అండి. మేము తిరుపతి నాది, సో ఆ తిరుపతిలో ఫ్యాన్ షోకి వెళ్ళామంటే ఐ యూస్ టు లైక్ షౌట్ ఫర్ దట్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇన్ దిస్ మూవీ పర్టికులర్లీ it's like she is also part of the story. So she did a very cute character who travels along with the hero, and she also works towards the towards the progress of the story. So her character is very good, and so I'm feeling every character will be remembered once you watch the movie. Now మూవీ అంటే ఇప్పుడు డైరెక్టర్ అనుకుంటే అయిపోదండి మూవీ. బేసిక్లీ ఇట్స్ లైక్ టీమ్ వర్క్. సో ఇట్స్ లైక్ ఎ టీమ్ వర్క్. సో బేసిక్లీ ఐ షుడ్ పర్టికులర్లీ టెల్ యూ అబౌట్ మై టీమ్ అండి.
like technically everyone owned it up and they gave their blood for it అండి బేసిక్ గా అంటే హార్ట్ఫుల్ గా ఎవ్రీవన్ ఓన్ చేసుకున్నారు. సో మా డిఓపి ప్రవీణ్ బంగారి కావచ్చు, లేదా మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. సో నేను ఎప్పుడైనా మ్యూజిక్ ఓకే అంటే ఈ రోజు నేను ఓకే అని చెప్పుకుంటా మ్యూజిక్ ని, దెన్ ఐ గో బ్యాక్ ఆఫ్టర్ 3 days or 4 days, హీ వుడ్ హావ్ డిలీటెడ్ దట్ మ్యూజిక్ టెల్లింగ్ సార్ లేదు సార్ ఇంకేదో చేద్దామని. దెన్ అగైన్ హీ స్పెండ్ సమ్ మోర్ టైమ్ ఈవెన్ ఫర్ ది ట్రైలర్ మ్యూజిక్ అయితే లైక్ ఈ ట్రైలర్ రిలీజ్ కి ఒక 3 days ముందు అయితే లైక్ డే అండ్ నైట్ ఒక 3-4 nights నేను అలా కూర్చోబెట్టాడు. ఐ వాస్ సేయింగ్ ఓకే ఇది బాగుందని అంటే లేదు సార్ ఇక్కడ చిన్నది ఒకటి యాడ్ చేద్దాం, ఇక్కడ చిన్నది ఒకటి యాడ్ చేద్దాం. యాజ్ యూ సెడ్ అండి, దిస్ వోకల్స్ అండ్ దట్ స్పాంటేనిటీ ఉంటది కదండి, దే ఆర్ లైక్ ఆ లాస్ట్ మూమెంట్ అడిషన్స్. ఈవెన్ ఆది గారు వాస్ దేర్ విత్ us ఫర్ ద హోల్ నైట్ ఫర్ ద మిక్సింగ్ దట్ డే. లైక్ టుమారో రిలీజ్ అవుతుందండి, ఈరోజు నైట్ ఆల్రెడీ మిక్సింగ్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని కూర్చొని మళ్ళీ. సో శ్రీచరణ్ హీ డజంట్ లెట్ గో ఆఫ్ ఎనీథింగ్ అండి. సో ప్రవీణ్ బంగారి ఈస్ ద డిఓపి అండి. He did a terrific job అండి. With whatever the resources we had, he did very good job అండి. Then Murthy garu, he did a very good production designing work అండి. So he did sketches for us. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న లాస్ట్ లో హీరో గారు వస్తున్న ఆ కేవ్ అవి చూసినా సరే, ఉల్కా కావచ్చు, హీ డిజైన్డ్ ఎవ్రీథింగ్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆ కలర్ థీమ్ లో ఉండేదాని కోసం చాలా కష్టపడ్డారండి. మెయిన్ గా ఆ ఫిల్మ్ లో ఇంకొకరు రాజ్ కుమార్ అండి, హీఈస్ ద ఫైట్ మాస్టర్, మాకు ఫైట్ కొరియోగ్రాఫర్. ఇతను రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర వర్క్ చేశారండి. లైక్ హీ హాస్ బీన్ వర్కింగ్ విత్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫ్రమ్ లైక్ లాస్ట్ 15-20 years. సో మా ఎడిటర్ శ్రవణ్ గారు, హీ వాస్ సీయింగ్ ద కట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాస్ టెల్లింగ్ మీ రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ అని అడిగాడండి. ఎందుకు అడుగుతున్నావు అంటే దెర్ ఇస్ స్టోరీ టెల్లింగ్ ఇన్ హిస్ ఫైట్స్. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ ఫైట్స్ లాగా కాకుండా లైక్ లాట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈస్ దేర్ ఇన్సైడ్ దట్ ఫైట్స్. సో హీ బ్లెండెడ్ దట్ ఎమోషన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వాట్ ఎవర్ ద విజువలైజేషన్ ఐ వాంటెడ్, హీ ముందుగా దాన్ని వర్క్ చేసుకొని తీసుకొచ్చి అది చేసి హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. Then the sound designer, his name is Siddharth and he is from Kerala actually. He's like he worked with quite a few films like OG anitiki work chesadu atanu. So atanu sound design, like usually director has to tell okay ikkadi sound pedadama ikkadi idi pedadama, because this movie is more into that supernatural thriller kind of mode where I wanted the sound to be more ante it's not like complete ga frame 1 into frame last varaku music undalani kaadu, like oka sound design undalani chepesi. So he kind of surprised me with this design basically. Then finally అండి I have మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఏ సెట్కి వెళ్ళినా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ ది పీపుల్ లైక్ హూ సఫర్ ఏ లాట్. ఎందుకంటే మేము షూట్ చేసినంత కంప్లీట్ నైట్స్, డిసెంబర్ చలి, దీంట్లో 300 members అలా జూనియర్స్. సో వాళ్ళని హ్యాండిల్ చేసి అంతా చేసి దట్ ఇస్ ఎ టెరిఫిక్ జాబ్ అండి. సురేష్ కావచ్చు, మనీష్, వినోద్, కృష్ణ, విక్కీ, కార్తిక్, దీపు అండ్ శ్రీనివాస్ గారు, గంగాధర్ గారు, ఎవ్రీవన్, ఎవరి పేరును మర్చిపోయింటే క్షమించండి. సో ఎవ్రీవన్ డిడ్ ఏ సార్ ఫస్ట్ టైం లేదు సార్, టెరిఫిక్ జాబ్ అండి. దెన్ మా ప్రొడ్యూసర్స్ అండి రాజశేఖర్ గారు అండ్ మహేందర్ గారు, వాళ్ళు లైక్ దే ఆర్ నాట్ రెగ్యులర్ బిజినెస్ మ్యాన్ ఆర్ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ అండి. దే ఆర్ కైండ్ ఆఫ్ ఎ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి, who like involved in like they want it to be done correctly. అంటే sometimes బడ్జెట్ పెరుగుతుందేమో అని చెప్పేసి నేను ఎందుకు లేండి ఇంకా ఇది అంటే బడ్జెట్ మనం చేసుకున్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అయింది, బడ్జెట్ కొంచెం పెరిగింది, సెకండ్ షెడ్యూల్ అప్పుడు వద్దులేండి తగ్గించుకుందాం పర్లేదని ఐ వాస్ లైక్ కైండ్ ఆఫ్ కాంప్రమైజింగ్. దే వర్ లైక్ నువ్వు ఏం చెప్పినావో నాకు అది తీసుకురా స్క్రీన్ మీద, యూ డోంట్ వరీ అబౌట్ దట్, దట్ ఈస్ అవర్ హెడ్ ఏక్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో దే బోత్ ఆర్ వెరీ గుడ్ టెరిఫిక్ ప్రొడ్యూసర్స్ అండి. ఐఎమ్ ప్రెటీ షూర్ షైనింగ్ పిక్చర్స్ ఇది 100 కోట్లు 200 కోట్లు చేసే ప్రాజెక్టులు చేసే ప్రొడక్షన్ హౌస్ అవుతుంది నేను చెప్పను కానీ అండి, దే విల్ బికమ్ ఏ ప్రొడక్షన్ హౌస్ హూ విల్ డెఫినెట్లీ టెల్ డిఫరెంట్ స్టోరీస్. సో ఒక యూనిక్ గా డిఫరెంట్ స్టోరీస్ డెఫినెట్ గా వాళ్ళ దగ్గర నుండి వస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు అండ్ మహేందర్ గారు. ఐ థింక్ మొత్తం క్రెడిట్స్ లో వచ్చే పేర్లన్నీ వచ్చేసాయండి, నో ప్రాబ్లం, అన్ని కవర్ చేశారు. థ్యాంక్ యూ. సారీ అండి బోర్ పెట్టించండి, క్షమించండి. ప్లీజ్ చెప్పండి. అండ్ మీడియా వాళ్ళు కూడా అండి లైక్ ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, లైక్ మీ ఇంట్లో వాళ్ళలాగా ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఓకే. అండ్ టు ఎవ్రీ వన్ అండి, December 25th వీఆర్ రిలీజింగ్ ద మూవీ అండ్
యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ బిగ్ స్క్రీన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఐఎమ్ షూర్ శంబాలా సినిమాకి సంబంధించి అందరూ ఎప్పుడెప్పుడు ఈ క్వశ్చన్ అడగాల అని ఎదురు చూస్తున్న క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు నేను అడిగేద్దాం అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు ఫస్ట్ టైం దొరికారు కాబట్టి. సో కల్కి సినిమా చూసాం, శంబాలా గురించి తెలుసుకున్నాము, అండ్ పార్ట్ 2 లో కూడా చూడబోతున్నాం అని అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఈ శంబాలాకి ఆ శంబాలాకి సంబంధం ఉందా, అంటే సిమిలారిటీస్ ఉన్నాయి ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి? అంటే ఇట్స్ లైక్ శంబాలా ఇస్ ఎ నేమ్, ఇట్స్ ఎ కాన్సెప్చువల్ నేమ్ అండి శంబాలా అంటే. ఓకే. ఇట్స్ లైక్ ఇప్పుడు మనం హిమాలయస్ దగ్గర శంబాలా కూడా మనం మాట్లాడుకుంటే ఇట్స్ కాన్సెప్చువల్ నేమ్ అనమాట. బేసిక్ గా ఆ ప్లేస్ ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఇట్స్ మిత్ బేసికలీ, వేర్ ఇన్ లైక్ యూ విల్ ఫైండ్ పీపుల్ హు ఆర్ లైక్ విత్ అట్మోస్ట్ కాన్షియస్నెస్ తో లివ్ చేస్తారు అనేది ఇదండి. ఓకే, సో కాన్సెప్చువల్లీ దిస్ శంబాలా ఇస్ రిలేటెడ్ టు దట్ శంబాలా అండి. కాన్సెప్ట్ వైజ్ ఇంటెలెక్చువల్లీ దిస్ ఇస్ రిలేటెడ్ టు దట్ ఇదండి. సో ఈ స్టోరీ లైక్ ఐ వుడ్ లైక్ ఒక 2 years I worked on it అండి బిఫోర్ కల్కి. బట్ ఐ ఫెల్ట్ వెరీ ఫార్చునేట్. నేను శంబాలా అని టైటిల్ పెట్టుకుని కథ రాసుకొని ఐ వాస్ టెల్లింగ్ టు ప్రొడ్యూసర్స్ అండ్ ఐ వాస్ హ్యాపెనింగ్, కల్కిలో చూసి శంబాలా వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ ఫార్చునేట్. దాని ముందు శంబాలా అని ఎవరు తెలియదు. ఏం మూవీ పేరు ఏంటంటే శంబాలా అంటే అదేంది అని అడిగేది అన్నప్పుడు కల్కి రావడంతో ఇట్ గాట్ దట్ హ్యూజ్ క్రేజ్ అండి. సో మిగతా ఎలిమెంట్స్ వైజ్ ఇది డిఫరెంట్ ప్రపంచం. ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ అండి. ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ బట్ కాన్సెప్చువల్లీ ఇట్స్ ద సేమ్ థింగ్ అండి, థిమాటికలీ. సూపర్ అండి. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే. అండ్ సాయి సతీష్ అండి, హీఈస్ డూయింగ్ ఎ టెరిఫిక్ జాబ్ అండి. అసలు డే అండ్ నైట్ మొన్న ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడైతే మాకెట్లా నిద్ర లేదో సాయి సతీష్ కూడా అలానే నిద్ర లేదండి. హీ వాస్ లైక్ కాన్స్టెంట్లీ హీ వాస్ అప్డేటింగ్ మీ అండ్ టెలింగ్ మీ, నాకు చెప్పదు సతీష్ నీ ఇష్టం, నీకు ఏది కరెక్ట్ జై సతీష్ అంటే నో హీ వాస్ టెలింగ్ మీ అండ్ హీ వాస్ డూయింగ్ మీ నైట్ 1 o'clock 2 o'clock సార్ దిస్ ఇస్ వీఆర్ డూయింగ్, దిస్ ఇస్ టుమారో వీఆర్ డూయింగ్ దిస్ అని. ఈ ట్రైలర్ మన ప్రభాస్ గారు అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పుడు వరకు హీ డిడ్ టెరిఫిక్ జాబ్ అండి. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.